హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. టుడే అందరికీ హ్యాపీ బుక్ డే. ప్రపంచ పుస్తక దినోత్సవం ఏప్రిల్ 23. ఆయుధంతో శత్రువుని గెలవచ్చు, ఆలోచనతో మనసును గెలవచ్చు, అనుభవంతో ఆశయాన్ని గెలవచ్చు, కానీ పుస్తకంతో ప్రపంచాన్నే గెలవచ్చు. సో ఈ హ్యాపీ బుక్ డే సందర్భంగా ఓ బుక్ని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటాను. ఈ బుక్ ఎవరు రాశారనుకుంటున్నారు? మన పిహెచ్డి స్కాలర్, అంటే మన ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మన కెమిస్ట్రీ స్కాలర్ రాశారనమాట. ఆ కెమిస్ట్రీ స్కాలర్ శశికాంత్ సార్ రాశారు. ఆ బుక్ నేమ్ ఏంటంటే ద వాయిడ్. ఇంకో ఇదే ఆ బుక్, ద వాయిడ్. ఇందులో మొత్తం 120 పేజెస్ ఉన్నాయి ఈ బుక్లో. మొత్తం అతని ఆలోచనలు, అనుభవాలు మొత్తం రాశారు. చాలా చాలా బాగుంది. ఇందులో నేను 4-5 పేజీలు చదివాను. అందులో నాకు నచ్చింది ఏంటంటే మీ అని ఒక చాప్టర్ ఉందన్నమాట. ఆ చాప్టర్ నాకు బాగా నచ్చింది. అలాగే మిస్టర్ నైట్ చాలా చాలా బాగా నచ్చాయి. ఈ బుక్ మనకి అమెజాన్లో దొరుకుతుంది. ది వాయిడ్ అంటే ఎంటీ అనమాట. ఈ బుక్ మనకి అమెజాన్లో దొరుకుతుంది. మన శశికాంత్ సార్ రాశారనమాట. ఒక రైటర్ రాస్తే నేను చదువుతున్నాను. ఆ రైటర్ కూడా నాకు తెలిసిన రైటర్ అవ్వడం నా ఫస్ట్ టైం అనమాట. అది కూడా నేను ఈ బుక్ చదివాను. 2-3 పేజీలు కూడా నాకు చాలా బాగా నచ్చాయి. అందుకే సజెస్ట్ చేస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది అనమాట. ఒక పోయమ్స్ ఎంత మంచి కవి అనిపిస్తుంది అంటే అంత మంచి కవి అనిపిస్తుంది మీకు. ఒకసారి చదవండి, ది వాయిడ్. ఇది అమెజాన్లో దొరుకుతుంది. దీని యొక్క కాస్ట్ 275 రూపీస్ అనమాట. 275 రూపీస్. చిరిగిన చొక్కాని వేసుకోండి, మంచి పుస్తకం కొనుక్కోండి అంటారు కదా, అది దీన్ని బట్టే. ఓకేనా? ఇదొకటే కాదు, ఏ పుస్తకమైనా చిరిగిన చొక్కా వేసుకున్న వాళ్ళది, కానీ మంచి పుస్తకం కొనుక్కోవాలి. ఎనీవే, అందరికి హ్యాపీ బుక్ డే. థ్యాంక్ యూ సో మచ్ గైస్.